అఖిల్ అక్కినేని మంచి ఎనర్జెటిక్ హీరో. డాన్సులు ఫైట్లు బాగా చేస్తాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కటౌట్ కూడా అఖిల్కి ఉంది. కానీ ఆ కటౌట్కి తగ్గ సక్సెస్ ఇంకా పడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మంచి సక్సెస్ అయింది. హలో కూడా పర్వాలేదనిపించింది. కానీ ఏజెంట్ కాస్త నిరాశపరిచింది. ఇక ఆ సినిమా పెద్ద కాస్ట్ ఫెయిల్యూర్. అఖిల్ నెక్స్ట్ సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలి. ఇక అనిల్ ఆ సినిమాని డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు కోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించారట. కానీ అదింకా సెట్స్ పైకి వెళ్లలేదు. అందుకు కారణం ఏంటి అనేది ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం బడ్జెట్ సమస్యల వల్లే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు అని సమాచారం. ఇక ఇదే బ్యానర్లో చిరంజీవి విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 150 కోట్ల బడ్జెట్ అవుతుందట. ప్రస్తుతానికి విశ్వంబర నిర్మాణంపైనే యూబీ సంస్థ ఫోకస్ పెట్టిందట. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగి డబ్బులు బాగొస్తే అఖిల్ సినిమా మొదలయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట. సమాంతరంగా 100 కోట్ల బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే యూబీ వారికే కాదు ఎవరికైనా కష్టమే కదా. గత ఏడాది వచ్చిన ఏజెంట్, బోలా శంకర్ల నిర్మాత అనిల్ సుంకర కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేశారు. వాల్తేరు హిట్ అవ్వడంతో బోలా శంకర్ కి మంచి బిజినెస్ జరిగింది. అందువల్ల ఏజెంట్ త్వరగా ఫినిష్ అయింది.